నెరీ అధ్వానంగా తయారవుతున్నారులా. కస్టమర్ దేవుడని అందరు అనుకుంటారు కానీ హోటళ్లకు కొందరికైతే దయ్యాలు లెక్కనే కనబడుతున్నారు కస్టమర్లు. పెట్టింది తినాలే తప్పితే ఏం మాట్లాడొద్దన్నట్టే రుబాబ్ చూపెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ దిక్కు ఒక హోటల్ కు వెజ్ బువ్వ తిందామని పోతే ఎంత పరేషాన్ చేసిండ్రో చూడుండ్రోలా. వీళ్ళ మదం పాడుగాను గద్దెల లెక్కన మీద పడుతున్నారు కదా. ఇది వ్యాపారం, దానికో తరీకుంటది, కొట్లాడుకోవద్దు, ఇంకో గిరాకచ్చేటట్టు వేసుకోవాలన్నదే మర్చిపోయిండ్రు కదా గీ ఓటలోళ్ళు. మరి ఇలా ఆగ్రహానికి అసలు కారణం ఏందంటే ఉత్తరప్రదేశ్ దిక్కు బులంద్ జహర్ దిక్కున్న గీ హోటల్లో ఒక ఇద్దరు వెజ్ తిందామని వచ్చిండ్రట. ఇక దాంట్లో అడిగిన దానికంటే ఎక్కువ ప్రేమతోని చికెన్ తునుకలు కల్పించిండ్రట. ఇక నిమ్మలంగా తింటాంటే పంటి కింద రాయి పడ్డట్టు చికెన్ తునుకలు నోటికి తలిగినాయట. ఇక తుప్పుకు నుంచి వెయిటర్ని పిలిచి ఏం ఆర్డర్ ఇచ్చినా ఏం తెచ్చినావంటే షెఫ్ చూడకుండా ముక్కలు కలిపినట్టున్నాడు, తీసేసి తినురని చెప్పిండట. ఇంతటి దానికి మేం వెజ్ ఆర్డర్ పెట్టుడు ఎందుకు అనేటాళ్లకు ఓటలోళ్ళు రెచ్చిపోయిండ్రు. మేం పెట్టిందే తినాలే, ఎక్కువ మాట్లాడద్దన్నట్టే రుబాబ్ చూపెట్టిండ్రట. హోటల్ ఓనరు దాంట్లో పనిచేసేటోళ్ళు కస్టమర్ల మీద ముష్టి యుద్ధానికి దిగిండ్రు. మాకే ఎక్కువ బలం ఉందనుకుంటా కస్టమర్లను షిప్ప సప్ప చంపిండ్రు. ఇక దెబ్బలతోని సీదా స్టేషన్ పోయి ఫిర్యాదు అయితే హోటలోళ్ళ మీద కేసు రాసి బద్మాషిగాళ్లను లోపటేసిండ్రు. ఇంకో తాప కస్టమర్ దేవుళ్ళ మీద చెయ్యాలంటే గజ్జన వనక తట్టి వేసిండ్రు. హోటల్ పెట్టిందే పైసలు సంపాదించనీకి, తిండి మంచిది పెట్టి రూపాయి సంపాదించుకోవాలి గాని ఇట్లా అడ్డగోలుగా చేస్తే ఇయ్యాల రేపు ఎవరు పడతారు ఎప్పుండ్రి. సర్వీస్ చక్కగా ఇయ్య శాత కాకుంటే బంద్ చేసుకొని ఇంట్లో కూర్చోవాలి గాని మందిని బదలాం చేసుడు ఎంతవరకు కరెక్ట్ ఎప్పుండ్రి. జనాలు ఇసొంటల దానికి పోయేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచన చెయ్యిండ్రి. మీద మెరుగులు చూసి పోయిండ్రంటే ఇట్లా కొట్లాటలు పంచాయతీలతోని ఉత్తగా పరిశాన్ కావాల్సి వస్తది. చూసుకోండ్రి మరి.